హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు FinWith తెలుగు. ఈరోజు నిఫ్టీ 50.22% గెయిన్ అయ్యి 23,205 పాయింట్స్ దగ్గర, సెన్సెక్స్ 0.15% గెయిన్ అయ్యి 66,520 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.28% లూజ్ అవ్వగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 1.58%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 1.32% గెయిన్తో పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో 30 స్టాక్స్ పాజిటివ్లో, 20 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో అల్ట్రా సిమెంట్ లిమిటెడ్ 6.67%, గ్రాసిమ్ 2.96%, విప్రో 2.78%, శ్రీరామ్ ఫైనాన్స్ 2.38%, సన్ ఫార్మా 2.23% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా, బీపీసీఎల్ 2.14%, కోటక్ బ్యాంక్ 1.28%, హెచ్సిఎల్ టెక్ 1.14%, ఎస్బీఐఎన్ 0.96%, రిలయన్స్ 0.96% లూజ్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న టెక్ ఫ్రెండ్లీ పాలసీస్తో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ అగైన్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. టెక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫేవర్గా ఆలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం $500 బిలియన్ ఫండ్ని ట్రంప్ వెనస్డే అనౌన్స్ చేశారు. చాట్ జీపీటీకి చెందిన ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్ మరియు ఒరాకిల్లు కలిసి ఒక జాయింట్ వెంచర్ని ఫామ్ చేస్తారు అని, ఆ జీవీని స్టార్గేట్ అని అంటారు అని, ఈ వెంచర్ ద్వారా డేటా సెంటర్స్ని బిల్డ్ చేయడం ద్వారా 1 lakh కంటే ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయవచ్చు అని తెలిపారు. ఈ అనౌన్స్మెంట్తో ఆల్రెడీ సాలిడ్ ఎర్నింగ్స్ బ్యాకింగ్తో బులిష్గా ఉన్న మార్కెట్ లాస్ట్ నైట్ కూడా బాగా ర్యాలీ అయ్యాయి. ఎస్పెషల్లీ టెక్ స్టాక్ ఇండెక్స్ అయిన నాస్డాక్ 20,000 మార్క్ని క్రాస్ చేసి దాని ఆల్ టైమ్ హై పాయింట్ అయిన 20,204 పాయింట్స్కి నియర్గా క్లోజ్ అయింది. సో మేజర్ ఇండిసెస్ అయిన డౌ జోన్స్ 0.3%, నాస్డాక్ 1.28%, S&P 500 0.61% గెయిన్స్తో టోటల్ యుఎస్ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. కమింగ్ టు మన స్టాక్ మార్కెట్స్, మిగిలిన ఏషియన్ మార్కెట్స్ లోలో ఉండటం అండ్ ఈ రీజియన్లో ఎకనామిక్ స్లోడౌన్ లాంటి రిపోర్ట్తో యుఎస్లో వచ్చిన ర్యాలీని క్యాచ్ చేయక ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి. ఫైనల్గా మొన్న కరెక్షన్ నుంచి మళ్ళీ కొంచెం రికవర్ అయ్యి గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు ఫినాన్షియల్ సెక్టార్లోకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డ్రాగ్ చేయగా, ఐటీ సెక్టార్ అండ్ ఆల్ట్రాటెక్ పోస్ట్ చేసిన Q3 రిజల్ట్స్తో నిఫ్టీని స్టేబుల్గా ఉంచాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్లో ఫాల్ అవ్వటంతో బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇంకా డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్గానే ఉండటం అండ్ లాస్ట్ నైట్ యుఎస్ బాండ్ yields కూడా స్లైట్గా ఇంక్రీజ్ అయ్యి 4.6%కి పెరగటంతో ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ప్రెషర్ని చూడవచ్చు. అలాగే నిన్న ఫాల్ అయిన మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఈ రోజు కొంచెం రికవరీ అయ్యాయి. ఈ రెండు ఇండెక్స్లు సెప్టెంబర్ 2024లో హైస్ నుంచి ఇప్పటి వరకు కరెక్ట్ అయ్యాయి. ఫినాన్షియల్ అనలిస్ట్ల ప్రకారం వీటిలో కరెక్షన్కి హయ్యర్ వాల్యుయేషన్ ఒక రీజన్ అవ్వగా, ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుకింగ్ ఇంకో రీజన్ అని చెప్పారు. వన్స్ ఈ బడ్జెట్ సెషన్స్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ డెసిషన్స్ ఇంపాక్ట్లు కొంచెం కూల్ అయ్యాక మన మార్కెట్లోకి మళ్ళీ ఎఫ్ఐఐల ఇన్ఫ్లోని చూడవచ్చు. ఈ రోజు నిఫ్టీ 50లో పార్ట్ అయిన హెచ్సిఎల్ పోస్ట్ చేసిన రిజల్ట్స్లో రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్లో 1.4% రైజ్ అవ్వగా, ప్యూరిట్ బిజినెస్ నుంచి వచ్చిన వన్ టైం గెయిన్ వల్ల నెట్ ప్రాఫిట్ 19% రైజ్ అయ్యింది. హెచ్యుఎల్ మేనేజ్మెంట్ కూడా నియర్ టర్మ్ అవుట్లుక్ని స్టేబుల్ డిమాండ్ ఎన్విరాన్మెంట్ నుంచి మోడరేట్ కన్సెప్షన్ ఎన్విరాన్మెంట్కి మార్చింది. అర్బన్ స్లోడౌన్ ఉంది అని, సూన్ సేల్స్లో వాల్యూమ్స్ ప్రైస్ హైక్ వల్ల డిక్రీజ్ అయ్యాయి అని చెప్పారు. ఈ వీక్ గ్రోత్ అండ్ మార్జిన్లో ప్రెషర్ వలన వేరియస్ బ్రోకింగ్ ఫిర్మ్స్ ఈ స్టాక్కి సెల్ టార్గెట్ ఇచ్చాయి. దీనితో ఈ రోజు ఈ స్టాక్లో సెల్లింగ్ ప్రెషర్ని చూసాం. అలాగే ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెక్టార్లో స్లోడౌన్ వల్ల ఈ సెక్టార్లోని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ స్టాక్స్ అయిన నెస్టల్, పిఎన్జీ హెల్త్ కేర్, డాబర్ ఇండియా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, కోల్గేట్, పాల్మోలివ్ ఇండియా స్టాక్స్ వాటి 52 వీక్ హై నుంచి 30% వరకు డిక్లైన్ అయ్యాయి. ఈ సెక్టార్లో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటున్న వారు ఒకసారి ఈ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ని వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకొని స్టడీ చేయవచ్చు. ఆదిత్య బిర్లాకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ ఈ రోజు రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. కంపెనీ సేల్స్ వాల్యూమ్ ఇన్ ఇయర్ ఇయర్లో 10.5% గ్రో అవ్వగా, ప్యాట్
రెవెన్యూ అండ్ ఎబిటాలు లాస్ట్ క్వార్టర్ కంటే బెటర్ నెంబర్ని పోస్ట్ చేసింది. అలాగే మార్జిన్స్లో లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో 3.8% ఇంక్రీజ్ అవ్వటం, నెట్ ప్రాఫిట్లో లాస్ట్ క్వార్టర్ కంటే డిక్లైన్ అయినా ఇప్పుడు పోస్ట్ చేసిన ప్రాఫిట్ ఎస్టిమేట్స్ని బీట్ చేయటంతో ఈరోజు ఈ స్టాక్ 6% కంటే ఎక్కువగా పెరిగింది. ఈ సీజనల్లీ వీక్ క్వార్టర్లో కూడా కోఫోర్జ్ కంపెనీ వాళ్ళు 8.4% కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్లో క్వార్టర్ అండ్ క్వార్టర్లో గ్రోత్ చూపించటం, 40.3% ఇయర్ ఆన్ ఇయర్లో కూడా గ్రోత్ షో చేయటం, ఈ ఒక్క క్వార్టర్లోనే 4 లార్జ్ డీల్స్ విన్ అవ్వటం, ఎక్సెల్ట్రేట్ ఇంక్ అనే కంపెనీని అక్వైర్ చేయటం లాంటి పాజిటివ్ న్యూస్లతో ఈరోజు ఈ స్టాక్ 10% వరకు పెరిగింది. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్ అంటే కరెన్సీలో వచ్చే ఫ్లక్చువేషన్ని కన్సిడర్ చేయకుండా ఒక ఫిక్స్డ్ రేట్తో చేసే క్యాలిక్యులేషన్. అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా రిజల్ట్స్ని ఎక్స్పెక్టేషన్కి తగిన విధంగా పోస్ట్ చేయటంతో 7% హైలో ఓపెన్ అయింది. మన గవర్నమెంట్ ఈ బడ్జెట్లో ఎకనామిక్ గ్రోత్కి హెల్ప్ అయ్యేలా, అలాగే ప్రజెంట్ ఉన్న ఛాలెంజెస్ని ట్యాకిల్ చేసేలా, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఫండ్స్ని అలొకేట్ చేయవచ్చు అని బజాజ్ బ్రోకర్ రీసెర్చ్ టీమ్ ఒక అంచనా వేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్, రైల్స్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లతో ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ లైక్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్లకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని తెలిపారు. వీటితో పాటు కోర్ సెక్టార్స్ అయిన సిమెంట్, మెటల్ కంపెనీస్లు కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్తో లాభపడతాయని తెలిపారు. అంతే కదా, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేస్తే వాటికి మెటీరియల్ సప్లై చేసే కంపెనీస్ అన్నిటికీ అడ్వాంటేజే కదా. సో ఇన్ఫ్రాకి బడ్జెట్ ఎక్కువ అలౌట్ చేస్తే ఆ ఇన్ఫ్రా కంపెనీస్తో పాటు వాటికి మెటీరియల్ సప్లై చేసే కంపెనీస్ అండ్ అదర్ ఫినాన్షియల్ సెక్టార్కి బెనిఫిటే కదా. ఆ బ్రోకింగ్ వాళ్ళు ఇంకా వేరియస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI స్కీమ్స్ ద్వారా ఆటోమోటివ్ సెక్టార్కి, గ్రీన్ ఇనిషియేట్స్ డీరా ఎనర్జీ సెక్టార్కి అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కట్ ద్వారా కన్జ్యూమర్ సెక్టార్స్లో డిమాండ్ చూడవచ్చు అని, ఆ సెక్టార్లో వర్క్ చేసే స్టాక్లో మంచి గ్రోత్ చూడవచ్చు అని తెలిపారు. NSE 500లోని స్టాక్ రీసెంట్ ఫాల్ 50% కంటే ఎక్కువ ఫాల్ అయిన కంపెనీల లిస్ట్ని ET నౌ పోస్ట్ చేసింది. ఆ కంపెనీ లిస్ట్ ఏమిటి అంటే హోనాసా 54.9%, ఆదాని గ్రీన్ 52.6%, MRPL 52.5%, కోచిన్ షిప్యార్డ్ 50.9%, వోడాఫోన్ ఐడియా 50.3%, గాడ్ఫ్రే ఫిలిప్స్ 49.9%, టైటాగార్ 47.3%, RBL బ్యాంక్ 44.6%, S బ్యాంక్ 44.2%, ఉజ్జీవన్ SFB 43.9%, శోభా 43.5%, Credit Access Grameen 42.9%. These all are fall of 52-week high. మీకు వీటిలో ఏదైనా కంపెనీ ఇంట్రెస్టింగ్గా ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కర్ణాటక గవర్నమెంట్ పాస్ చేసిన మినరల్ రైట్ ట్యాక్స్ బిల్ 2024ని గవర్నర్ గారు క్లారిఫికేషన్ కోసం వెనక్కు పంపటంతో మెటల్ స్టాక్ అయిన సాదూర్, మ్యాంగనీస్ అండ్ NMDCలో షార్ప్గా రేజ్ అయ్యాయి. ఈ బిల్ క్లియర్ అయితే ఈ కంపెనీస్ ఆ స్టేజ్ గవర్నమెంట్కి ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. ప్రజెంట్ ఇప్పుడు కొద్ది రోజులు ఆ బిల్ పాస్ కాకపోవడంతో వీటిలో ర్యాలీని చూసాం. సో దిస్ ఇస్ అ వ్రాప్ ఆఫ్ టుడే స్టాక్ బస్. మాకు ఈ రోజు ఇంపార్టెంట్గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లివింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ fin.fit Telugu. See you in the next video.